హలో అండి. చపాతీ రొటీన్‌గా మనం డైలీ కర్రీస్‌లోకే తింటుంటాం కదా! అలా కాకుండా ఇలా అయితే ఒకసారైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికైతే మనం ఫస్ట్ ఒక 2-3 చపాతీలైతే తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలి. వాటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక ఆనియన్, క్యాబేజ్, క్యాప్సికమ్, టొమాటో రెండింటిని కట్ చేసేసి ఇలా వేసేసుకొని మనం సరిపడే సాల్ట్ అయితే వేసేసుకోవాలండి. వీటన్నింటిని ఒక 5 మినిట్స్ పాటు అయితే బాగా మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనకు సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చిటికెడంతా జీలకర్ర పొడి వీటన్నింటిని వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు సాల్ట్ కానీ ముందు వేసుకున్నప్పుడు సరిపోకపోతే ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటన్నింటిని ఇలా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గబెట్టుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా చపాతీ ముక్కలు, అవైతే వేసేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చపాతీ నూడిల్స్ అయితే మనకు రెడీ అయిపోయాయి.